అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువు మాట్లాడిన విషయాలను మనం జాగ్రత్తగా విని వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగినటువంటి వారమై మనం ఉండాలి. ఒక ఆమె విన్నది ఈ వాక్యాన్ని. ఎవరామె? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుండి, విశ్రాంతి దినమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చాలండి. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? పౌలు భక్తుడు, దైవజనుడైన పౌలు చెప్తున్న మాటల యందు లక్ష్యముంచింది. అంటే ఆమె హృదయాన్ని దేవునికి అప్పగించింది. ఆమె హృదయాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన హృదయం కూడా దేవునికి అప్పగిస్తే మన హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. మన హృదయాన్ని దేవుడు తెరవకపోతే మన క్రియ జరగదు. మనలో దేవుడు మన హృదయాన్ని తెరవజేయాలి అంటే మనమే ఆయనకు అప్పగించాలి. దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం నెరవేరిస్తే దేవుడు తన క్రియను చేస్తాడు.